viewers, good morning. Hope you are having a great day and blessed day. ఈరోజు మనము దేని గురించి చేద్దామంటే కుకింగ్ ప్రాసెస్. మన లైఫ్ కూడా రైట్ టేస్ట్లో కుక్ అవ్వాలంటే దేర్ ఈజ్ ఎ ప్రాసెస్. అవునా కదా? ఇప్పుడు బిర్యానీలో ఏ తక్కువైనా, అది ఎలాంటిదైనా కూడా, ఏ వస్తువు తక్కువైనా కూడా ఆ బిర్యానీ అనేది కరెక్ట్గా రాదు, టేస్ట్ రాదు కదా. సో అందుకని ఈరోజు మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చూద్దాం. మన లైఫ్ కూడా రైట్ టేస్ట్తో మనం బిల్డప్ చేయాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు నో ద ఆర్డర్. అందుకని అంటున్నాడు క్రమము లేని జీవితము, అది ఎలాంటిదైనా క్రమం అనేది లేకపోతే దాని యొక్క ఫలితము ఏంటంటే వ్యర్థము. ఇప్పుడు చూద్దామండి, డైరెక్ట్గా మనం పొయ్యి వెలిగించేసి డైరెక్ట్గా మనం మంచి రైస్ వేసేసి అన్నీ ముందుగానే వేస్తాం అనుకోండి, దానివల్ల ఉంటుందా, టేస్ట్ వస్తుందా? రాదు. మన లైఫ్ కూడా, మన యొక్క పరిస్థితులు కూడా కరెక్ట్గా రైట్ వేలో వెళ్ళాలంటే ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే పొయ్యి వెలిగించడం అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం. దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం ఏంటంటే నీవు ఫస్ట్గా నీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కానీ ఆ పొయ్యి వెలిగించడం అంటే ఆ నిప్పు అగ్ని రాకపోతే నీ జీవితంలో ఏముంటుంది ఏది ఉండదు, ఏ యొక్క ఫలితం ఉండదు, వ్యర్థమే. అందరూ అంటూ ఉంటారు, అంబానీలు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడ్డారు, మన క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, ఆ స్థాయిలోకి ఎందుకు వెళ్ళట్లేదు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆశీర్వాదం ఏంటంటే డబ్బులు ఒక్కటే కాదండి. ఆశీర్వాదం అంటే ఏంటంటే ఏదో ఒక ఫలానా చేయడం కాదండి. అసలు ఆశీర్వాదం ఏంటంటే మనము రక్షణ పొందడం మొదట ఆశీర్వాదం, రక్షణ అనుభవంలోనికి వెళ్ళడం. క్రైస్తవులు అటువంటి మనకి ఇప్పుడు సొలొమోన్ గారే చూసుకుందాం. సొలొమోన్ గారికి చూడని ధనం అంటూ లేదు, కానీ పాయింట్ ఆఫ్ టైం వచ్చాక ఇట్స్ నథింగ్. ఏమన్నంటే వ్యర్థం అన్నాడు ప్రసంగిలో. వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, అది లోకభోగాలైనా ఏదైనా కూడా వ్యర్థమే. క్రైస్తవులు అనేటువంటి మనము ఏ విధంగా ఆశీర్వదించబడాలంటే మొదటిగా ఆత్మీయ ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలి. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేవి మన జీవితాన్ని ఏం చేస్తాయంటే చెక్కుతూ ఉంటాయి. ఏంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే మనము ఇక ఆత్మీయ ఫలాలు అంటే ప్రేమ, దీర్ఘశాంతము, సంతోషము, సమాధానము, దయాలతో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనల్ని రైట్ వేలో, రైట్ పర్సన్గా మనల్ని బిల్డప్ చేస్తాయి. అంటే చాలాసార్లు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అందుకే సొలొమోన్ గారు కూడా ఏంటి చూసారు ఏంటంటే నాకు అవసరమైనది ఇవ్వు, నాకు తగినంత. నేను డబ్బు ఎక్కువైంది అనుకో నేను మర్చిపోతాను, డబ్బు తక్కువైతే నిన్ను దూషిస్తాను, నాకు అవసరమైంది, నాకు సరిపడ ధనం దైవా చాలు. అంటే రైట్ థింగ్స్ ఏంటంటే నాకు అవసరమైనప్పుడు రావట్లేదు అంటే నీవు ఫస్ట్ స్టెప్ను తీసుకోవట్లా. ఏంటంటే ఆశీర్వాదాలు కావాలంటున్నావు, నాకు ఇది కావాలి, కారు కొనడము, లేదంటే బండి కొనడము, ఇది చేయడం, అది కాదండి ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం ఏంటంటే టు సీ ద మైటీ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ పర్టికులర్ సిచ్యువేషన్స్. ఏంటంటే దేవుని కార్యము కొన్ని పరిస్థితుల్లో మనము అద్భుత రీతిలో చూడడమే ఆశీర్వాదం. అంటే మనకు అది అసాధ్యమవుతుంది, కానీ దేవుడు సాధ్యపరిచి రోమిలకు రాసిన పత్రికలో ఏమంటారంటే ఆయన్ని ప్రేమిస్తే, అంటే ఆయన్ని ప్రేమించినప్పుడు పారాఫ్రేజ్ చేసుకుందాం అంటే ఒక్కసారి ఆయన్ని నీవు ప్రేమించినప్పుడు నీ కోసము దేవుడు సమస్తాన్ని తయారు చేసి, నిర్మింపచేసి, దారిని చూపించి, విడిపించి, రక్షించి, బలపరుస్తాడు. ఆశీర్వాదము మన జీవితంలో కావాలంటే ఒక గొప్ప కార్యం మనం చూస్తాం. అది ఎవరికి అసాధ్యం, మనుషులకైతే అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అంటే మన యొక్క జీవితంలో మన పరిస్థితులు మారాలంటే మనం చేయాల్సిన మొదటిది ఏంటంటే నీవు ఆ ఆశీర్వాదానికి పాత్రులమై ఉంటున్నావా? కొన్నిసార్లు మనము ఆశీర్వాదానికి పాత్రలు అవ్వకుండా ఏంటంటే నాకు ఏం రావట్లేదు అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? నిజంగా ఆత్మీయ ఫలాలు కలిగి ఉన్నప్పుడు నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది, నీ సాక్ష్యం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ యొక్క ఏదైతే ఒక రన్ ఏదైతే ఉంటుందో ఆ రన్ అనేది నీకు సరైన టైంలో, సరైన ప్లేస్లో, సరైన సిచ్యువేషన్లో
నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము చేయడమే నిజమైన ఆశీర్వాదం. సరే, మొదటిగా ఆయన సన్నిధిని అనుభవించాం. అంటే బిల్ గేట్స్ ఇలా అవన్నీ వాళ్ళకి ఏ సిచ్యువేషన్లో ఉన్నారయ్యా అంటే, ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితిలో అంటే దేవుణ్ణి కూడా మర్చిపోయే స్థితిలోనికి నువ్వు వెళ్తావా? క్రైస్తవులు అనేటువంటి మనము డబ్బు కోసం ఎప్పుడైతే నీవు ఉంటావో, వాక్యంలో ఏమన్నదంటే అది సూది బెజ్జంలోనికి అది ఒంటినైనా మనం దూర్చొచ్చు, కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం అసాధ్యం అంట. అంటే ఎందుకంటున్నాడు అంటే ఆ ధనం ఏం చేస్తుంది, ధనాపేక్ష కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో మన జీవితము ఇంకా ఓన్లీ డబ్బు 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 డబ్బు. ఈ లోకంలో ఉన్న వాటిలో అత్యంత ప్రమాదకరమైనది, అట్ ద సేమ్ టైం యూస్ఫుల్ అయ్యేది ధనమే. కానీ అత్యంతమైనటువంటి వాటికన్నా ఉన్నతమైనది, అత్యంతం వేరు, ఉన్నతమైనది వేరు. అంటే ఉన్నతమైన దాన్ని నీ జీవితంలో నీవు పొందాలయ్యా అంటే నీవు చేయవలసిన మొదటి ప్రాముఖ్యమైన పని దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో ఏముంటుంది అయ్యా అంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంపూర్ణత ఉంటుంది. నీ జీవితం ఆయన సన్నిధిలో కనపడుతుంది. అంటే నీకు ముందు చేరిపోయే ప్రతి మేలును, ప్రతి కీడును ముందుగానే దేవుడు తన వాక్యం ద్వారా నీకు బయలుపరుస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు మనం పొయ్యి వెలిగించేసాం, తర్వాత గిన్నె తీసుకొని నీళ్లు పోస్తాం. తర్వాత నీళ్ళు పోయాలంటే మనం ఏం చేస్తాం, అన్నిటి సరైన టైంకి మనం పోస్తుంటాం. నీళ్ళు అనేది ఏంటయ్యా అంటే మన జీవితంలో ఆయన చేసిన మేలుని నీవు ఏం చేయాలంటే, నీళ్ళు అంటే ఆయన మేలు. అంటే ఆయన మేలు నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో, కలిగి ఉంటావో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందయ్యా అంటే మన పరిస్థితులు మారాలంటే మనం చేయవలసింది ఆయన చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో పొద్దున్న ఈ సమయంలో దగ్గర టైం వచ్చేసి 5:10కి, ఈ 5:10 సమయంలో ఆయన చేసిన మేలుని మనం తలుచుకుందామా? ఎన్నో మేలుని చేశాడు. నువ్వు ఇంకా ఈ వీడియో చూస్తుంటే అది దేవుని కృపే, నిజంగా దేవుని కృపే. ఆ కృప ఎలాంటిదంటే ఎంతోమంది ఇదే సమయంలో హాస్పిటల్స్ మధ్య ఎన్నో బాధల మధ్య ఉన్నారు. అంటే కొంతమంది సూసైడల్ పొజిషన్లో కూడా ఉండొచ్చు, చచ్చిపోవడానికి సిద్ధమై కూడా ఉండొచ్చు. కానీ ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవునికి మన పట్ల ఏముందంటే ఒక ప్రణాళిక ఉంది. అంటే ఆయన మేలును ఒకసారి తలుచుకున్న తర్వాత ఏం చేయాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళినాక ఈ ఆర్డర్ అంటే సరైన సమయానికి ఇక ఏమంటారంటే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో, రైస్ కానీ తర్వాత ప్రతి ఒక్కటి వేస్తూ ఉంటాం, టైం టు టైం వేయాలి. అది ఉడికిన తర్వాత తలన ఇక మసాలాస్ ఇవన్నీ రైట్ టైమ్స్లో వేస్తూ ఉండాలి. రైట్ టైంలో వేయకపోతే నీవు బిర్యానీ సరిగ్గా వస్తుందా? రాదు. రైట్ టైంలో ఏం వేయాలి, సరైన ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటంటే ఆయన యొక్క వాక్యము. ఆయన వాక్యం నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, అంటే నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ప్రతి వాక్యానికి దానికి ఒక పరమార్థం ఉంది, అంతరార్థం ఉంది. దాని యొక్క ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేసింది, మనకి ఏం చేస్తే ఆయనకి తెలుస్తుంది. అంటే మన యొక్క జీవితంలో మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో కొన్ని పాఠాలు మనం పొందుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మనం ఏంటంటే చేస్తామంటే అవన్నీ మనకు తెలుసు, కానీ మనకి ఒక రకమైనటువంటి ఏముందిలే చేద్దాంలే, ఏముందిలే చూద్దాంలే అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఏముందిలే చూద్దాంలే అనుకుంటున్న ప్రతిసారి మన జీవితంలో కార్యం అనేది జరగదు మొదటిగా. కానీ ఏమంటున్నాడంటే నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆయన మేలును చేసిన మేలును నువ్వు తలంచుకున్నాక, నీవు జ్ఞాపకం చేసుకున్న తర్వాత నీ పరిస్థితులు, నీ ఆలోచనలు మారాలయ్యా అంటే నీ జీవితంలో ఒకటి ప్రాముఖ్యమైనది ఉండాలి, ఆయన వాక్యం. వాక్యం చదవడం వేరు, ధ్యానించడం వేరు. వాక్యం ఎలా చదువుతారంటే కొంతమంది ఇదొకటి అయిపోయింది వాక్యం. కాదండి, ఆ వాక్యం ఏం చెప్తుంది నాతో అసలు మొదటిగా బైబిల్ తీసుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి చిన్న ప్రార్థన, దేవా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఇప్పుడు రోజు చదివిపోయే వాక్యం నుంచి నాతో మాట్లాడు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ ఓపెన్ చేసి ఇది వచ్చింది ఇదే నాకు. కాదండి, బైబిల్ చదవడం అది కాదు, ఏంటంటే ధ్యానించాడు. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే అతడు
జీవితం ఎలా ఉంటుందంటే ఒక నీళ్ళకి ఆనుకున్న చెట్టు, అంటే ఒక నదికి ఆనుకున్న చెట్టు ఏమన్నా వాడిపోద్దా? ఎప్పటికీ వాడిపోదు. ఎందుకంటే ఆ నదికి ప్రవాహంలో నుంచి వచ్చే నీళ్లు ఆ చెట్టు అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎండిపోదు. ఆ యొక్క ఆకు వాడక తన జీవితం అంతా ఎలా ఉంటుందంటే ఫలాలు ఇస్తూనే ఉంటాడు. అదే కొందరికి ఆశీర్వాదకరంగా మారుతుంది. తన జీవితం మారిపోద్ది, తన పరిస్థితులు మారిపోతాయి. అంటే మన యొక్క ఆలోచనలు మారాలంటే, మన పరిస్థితులు మారాలంటే మనకి కావాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే దేవునికి ఆనుకొని జీవిస్తూ ఉన్న సమయంలో ఆయన వాక్యము ధ్యానిస్తే వాడు ధన్యుడు అవుతాడంట. అంటే ఆ వాక్యము ధ్యానిస్తే నీ జీవితంలో ఏమవుతుందంటే ఏ సమయంలో, అందుకని కీర్తనకారుడు ఏమని రాశాడయ్యా అంటే, అంటే ఆ వాక్యం ఎలా ఉంటుందయ్యా అంటే నీ పాదాలకి దీపమై నీ త్రోవ అంతటికి వెలుగు ఉంటుంది. ఆ దీపంకున్న ప్రాముఖ్యత, ఈ లైట్కున్న ప్రాముఖ్యత చూసారా? ఈ లైట్ ఎక్కడి దాకా వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది, ఫుల్ రాదు, మొత్తం రాదు కదా. కానీ ఇది ఇట్లా పెట్టాం అనుకోండి, కొంచెం వేసాం కొంచెం ముందుకు వస్తుంది, అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలో తెలుస్తుంది. మళ్ళీ ఇంకొంచెం వేసాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్. అంటే ఆ వాక్యం నీవు రోజు చదవాలా. అంటే వారానికి ఒకసారో, 2 వారాలకు ఒకసారో, 3 వారాలకు ఒకసారో కాదు, కానీ నీవు అది రోజు చదవాలి, రోజు ధ్యానించాలి. ఆ ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీకు ఆ ధ్యానించడంలో నీకు ఏమొస్తుంది అంటే దేవుడు నీతో క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే దానికి సంబంధించిన వర్సెస్ ఎతకడం కానీ, దానికి సంబంధించిన ఏమంటారంటే ఏంటి మీనింగ్స్ ఎతకడం కానీ, ఆ వాక్యంలో ఉన్న అసలు ద బ్యాక్ స్టోరీ ఏంటి, ఎలా చెప్తుంది, నాతో ఎలా మాట్లాడుతుంది, నా పరిస్థితి ఏంటి, నా ఆలోచన ఏంటి, నా స్థితిగతులు ఏంటి. అంటే నీవు ఎప్పుడైతే ఆ వాక్యంలో అనుకున్న, ఎప్పుడైతే లోపలికి వెళ్తూ ఉంటావో, ధ్యానిస్తూ ఉంటావో, నీకు ఆటోమేటిక్గా నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఆన్సర్స్ వాక్యంలో నుంచే తెలిసిపోతూ ఉంటాయి. నేను ఒకటి చెప్పగలనండి. నేనైతే నా యొక్క జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన అనుభవాల ద్వారా కొన్ని నేను చెప్పగలను. ఏంటో అనుభవాలంటే కొన్నిసార్లు ఏమైతే ఉంటాయంటే, నా పరిస్థితులు నుంచి నేను పొందిన అనుభవం ఏంటంటే, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు మారాలంటే ఆయన వాక్యం మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. అంటే మనం అనుకుంటూ ఉంటాం ఏ సమయంలో ఎలా మాట్లాడాలో, వెంటనే లోకంలోనికి వెళ్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న ప్రజలకో, ఈ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరకో వెళ్తూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నీ పరిస్థితులు మారాలి, నీ ఆలోచనలు మారాలి అంటే నీవు ఈ లోకంలోనికి వెళ్తున్న ప్రతిసారి, అంటే మన ఫ్రెండ్ ఫోన్ చేస్తాం, ప్రాబ్లం వచ్చిన వెంటనే మన ఇంట్లో వాళ్ళకో, లేదంటే బయట ఫ్రెండ్స్కో, లేదంటే బాయ్ ఫ్రెండ్కో, గర్ల్ ఫ్రెండ్కో, వైఫ్కో, ఎవరెవరికో చేస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మొదటిగా నువ్వు చేయవలసింది ఎవరికో అంటే దేవునికి ఫోన్ చేయడం నేర్చుకో, దేవునితో మాట్లాడడం నేర్చుకో. చాలాసార్లు there are so many controversies that has been happening. పాస్టర్ గారి వల్ల, చాలామంది పాస్టర్స్ వల్ల కూడా ద రైట్ వే డివైడ్ చేయలేక ఎన్నో కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి. అవునా కదా మనం చూసినట్లయితే. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, మనతో క్లుప్తంగా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీవు వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న పరమార్థం తెలియదు. చిన్న ప్రార్థన, దేవా నాకు జ్ఞానము. పౌలు గారు అదే అన్నారండి. పౌలు గారు అదే అన్నారు, ఏంటంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనసును నాకు దయచేదేవా. నేను అంటే వాళ్ళకి ఎఫ్ఎస్సీల గురించి ప్రార్థన చేసినప్పుడు ఏమని రాశాడు, డబ్బు ఇయ్యి, ఇలా ఉండు, మంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వుదేవా, మంచి రైస్ బ్యాగులు ఇవ్వుదేవా. ఇది చేయలేదండి. ఏమని ప్రార్థన చేశాడు, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు. అంటే ఆ వాక్యం నువ్వు ధ్యానించినప్పుడు, అంటే రైట్ వర్డ్, అంటే జ్ఞానం ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న బైబిల్ జ్ఞానం ఏం చేస్తుంది, ఆ ప్రత్యక్షత గల మనసు అంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఎలా పరిస్థితులు చేయాలి, అంటే నెక్స్ట్ స్టెప్ తెలియజేసేదే వాక్యం. నీ జీవితంలో సువాసన పరిమితమైనటువంటి బిర్యానీ లాగా నీ జీవితం ఉండాలి అంటే ఏం చేయాలంటే వాక్యాన్ని నీవు నీ సన్నిధిలో పెట్టుకోవాలి, నీ హృదయంలో పెట్టుకోవాలి. అందుకని అంటున్నాడు, మనుషులు దేని చేత ఇష్టంగా నీకు ఇష్టంగా బతుకుతారో తెలుసా అండి? దేవుని వాక్యాన్ని భద్రపరుచుకొని హృదయంలో భద్రపరుచుకున్న వాళ్ళ జీవితంలో అనేక మందికి సాక్షి. అంటే పాపము చేయకుండా ఉండాలి అంటే నీవు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి, ఆచరణలో పెట్టాలి. చాలామంది ధ్యానిస్తారు, అక్కడితో అయిపోద్ది. కానీ లాస్ట్లో ఒక మంచి ఇంగ్రీడియంట్ ఉంటుందండి. ఏంటంటే
ఆ స్టవ్ని కొంచెం లోలో పెడతారు, అవునా కదా? స్టవ్ యొక్క ఫ్లేమ్ని లోలో పెడతారు. ఈ లోలో పెట్టడం ఏంటంటే చాలాసార్లు ఇక్కడ తప్పు చేసేస్తుంటారు చాలామంది. బిర్యానీ హైలో పెట్టేసరికి మాడిపోతుంది. అందుకనే బిర్యానీని వెంటనే ఫ్లేమ్ తగ్గించి కాసేపు పెడతారు, అవునా? ఈ ఫ్లేమ్ తగ్గించి పెట్టడం ఏంటి, ఎలా పెట్టాలి మన జీవితంలో అంటే ఆచరణలో పెడితేనే. అంటే నీకు అది బైబిల్ చదివి నీ జీవితం బిర్యానీ చేస్తే సరిపోదు. దాన్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఏం చేయాలో నీకు తెలిసి ఉండాలి. అది తెలియాలంటే జ్ఞానము ప్రత్యక్షత మనసు ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఉంటుందో దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి నడిపించి, విడిపించి, రక్షించి, బలపరిచి అనేక మందికి సాక్ష్యంగా తయారు చేస్తాడు. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు చెప్పిన మాట, అందుకనే చెప్పాడు, ధ్యానించినప్పుడు ధన్యత వస్తుంది. ఆ ధ్యానంలో నీకు నీ క్వశ్చన్కి ఉన్న ప్రతి క్వశ్చన్కి, ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ తెలుస్తూ ఉంటుంది. సో ఈరోజు నుంచి, ఈ క్షణం నుంచి మనము మన యొక్క జీవితం సువాసన బట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఇంపైన సువాసనగా మనము మారాలంటే దిస్ ఆర్ ద 3 steps. ఫస్ట్ స్టెప్ ఈస్ ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం, గోయింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. సెకండ్ స్టెప్ ఈస్ టు read the word of God, meditate the word of God, ponder upon the word of God, and enjoy and eat the word of God. మూడవదిగా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? నీవు ఆ వాక్యాన్ని ఆచరణలో, ఈ 3 స్టెప్స్ ఎప్పుడైతే నీవు ఆచరణలో పెడతావో దేవుడు నీ జీవితాన్ని గొప్ప స్థితిలోనికి మార్చి, నడిపించి, రక్షించి, బలపరిచి, నిన్ను సాక్షిగా తయారు చేయడానికి ఒక సారథిగా, ఆయుధంగా నిన్ను మారుస్తాడు. హలో, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే మై డియర్స్.